కర్మ ఏం చేస్తుంది? నేను అందరిని మోసం చేస్తాను. అందరి డబ్బులు తినేస్తాను. సో, మోసం చేసి నేను గొప్ప లైఫ్ అనుభవిస్తాను. అందరిని మోసం చేయడమే నా వృత్తి. ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా! మరి ఆ కర్మ ఏం చేయగలుగుతుంది అన్నది ఈ వీడియోలో మనం గమనిద్దాం. కర్మ అనుకుంటే మనం ఏ డబ్బైతే అక్రమంగా సంపాదించామో ఆ డబ్బుని 100 సార్లు మనం పోగొట్టుకునేలాగా చేయగలదు. కర్మ కనుక అనుకుంటే మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు మంచి నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ప్రళయంగా మారి ఒక ఉరుముగా చేరి మన మీద పడి మనల్ని 1,00,000 రెట్లు బాధపడేలాగా కూడా చేయగలదు. కర్మ అనుకుంటే ఒక యాక్సిడెంట్‌లో మనం నుజ్జుగా మారిపోయి ఆ మోసపోయిన వాళ్ళు పడిన బాధకు 1,00,000 రెట్లు ఎక్కువ బాధపడేటట్టుగా చేయగలదు. అదే కర్మ కనుక అనుకుంటే అవతల వాళ్ళని మనం మోసం చేసిన దానికి 1,000 రెట్లు మనం కూడా పోగొట్టుకునేలాగా చేయగలదు. ఎన్నో ఎగ్జాంపుల్స్‌లో సంపాదించింది మొత్తం అంతా కూడా వైద్యానికి సరిపోక అప్పులు చేసి చివరికి ప్రాణం కూడా పోగొట్టుకొని సర్వస్వం కోల్పోయి బికారులుగా మారిపోయిన సంఘటనలు ఎన్నో. కర్మ తలుచుకుంటే ఎంత పెద్ద పనైనా కానీ కర్మ చేయగలుగుతుంది. మనం ఎంత శక్తివంతులమైనా, ఎంత డబ్బున్న వాళ్ళమైనా, ఎంత అధికారం కలిగిన వాళ్ళమైనా, ఎంత అందమైన వాళ్ళమైనా కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కర్మ కన్నా కూడా తక్కువే. కర్మ ఒక్క సెకండులో మన ప్రాణాన్ని తీసేసే మహత్తరమైన శక్తి కలిగింది. అందుకనే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, పోలీసులు ఎవరూ మనకు న్యాయం చేయకపోయినా కూడా ఆ భగవంతుడిని నమ్మిన వాళ్ళకి కర్మ అనుక్షణం తోడుంటుంది. మంచి కర్మలు చేస్తే మంచి లైఫ్ అన్నది మనకు అనుకోని అవకాశాలు మనకి ఎలా కలుగుతాయో, చెడ్డ కర్మలు చేసిన వాళ్ళకు కూడా చెడు లైఫ్ అన్నది ఆటోమేటికల్‌గా జరుగుతుంది. కర్మ ప్రతి క్షణాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఎవరికి ఎప్పుడు స్పాట్‌లో రైట్ ట్రీట్మెంట్ ఇవ్వాలో కర్మకు బాగా తెలుసు. కాబట్టి ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ కర్మని మోసం చేయలేరు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళని మోసం చేయడం ఎప్పటికీ కూడా జరగదు. ఎవరిని బాధ పెట్టకుండా మంచిగా బ్రతకడమే అసలైన జీవితం.